ITT Gold and Diamonds ప్రతి గ్రాముపై 350 రూపాయల తగ్గింపు మరియు లక్కీ డ్రాలో టీవీఎస్ బైక్ మరియు ఎలక్ట్రానిక్ హోమ్ అప్లయన్సెస్ గెలుచుకునే అద్భుతమైన అవకాశం. ప్రకృతి విలయ తాండవానికి చైనా వణికిపోతోంది. పసిఫిక్ మహాసముద్రంలో పుట్టి ఫ్రాన్స్ దేశమంతా భారీ వైశాల్యంతో విస్తరించినటువంటి ఈ బావి టైఫూన్ చైనాలో తీవ్ర బీభత్సాన్ని సృష్టిస్తోంది. ఒకసారి మీరు స్క్రీన్ మీద దృశ్యాలు కూడా చూస్తూ ఉన్నారు. ఈ తుఫాను ప్రభావం ఒకవైపు తగ్గకపోగా ఈశాన్య ప్రావిన్సుల మీద దీని ప్రతాపం అనేది కొనసాగుతుంది. ముఖ్యంగా లియావోనింగ్, జిలిన్ ప్రాంతాలను భారీ వర్షాలు వరదలు ముంచెత్తున్నాయి. ఒకసారి స్క్రీన్ మీద మీరు చూస్తుంటే ఆ వరదలోకి కార్లు ఏ విధంగా కొట్టుకుపోతున్నాయి మీరు చూస్తున్నారు. పూర్తిగా ఎక్కడికక్కడ ఆ ఇళ్ళు కూడా ఈ వరద ధాటికి లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి జనావాసాలు కూడా పూర్తిగా కుంగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా 2.6 లక్షల మందికి పైగా జనాన్ని అక్కడ ఉన్నటువంటి అధికారులు సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించిన పరిస్థితుంది. తుఫాను సృష్టించినటువంటి బీభత్సం అంతా ఇంత కాదు. ముఖ్యంగా లియావోనింగ్ రాజధాని షెన్యాంగ్లో వరద తీవ్రతకు ఒక లైట్ హౌస్ వద్ద ఉన్నటువంటి భారీ హై టెన్షన్ కరెంట్ లైన్ కూడా తెగిపోయినటువంటి పరిస్థితుంది. అది వరద నీటిపై తేలుతూ బ్రిడ్జుల కిందుగా కొట్టుకుపోతున్నటువంటి భయంకరమైన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి. పరిస్థితులు అంతకంతకు ప్రమాదకరంగా మార్చడంతో నగరంలోని స్కూళ్ళు, కోచింగ్ సెంటర్లకి అధికారులు సెలవులు ప్రకటించేశారు. రవాణా సేవలు కూడా పూర్తిగా స్తంభించిపోయినాయి. ఎందుకంటే ఎక్కడెక్కడ బ్రిడ్జ్లు కొట్టుకుపోతున్నాయి, అసలు రోడ్డు అనేది కనిపించట్లేదు. పూర్తిగా మోకాళ్ళ లోతు వరకు వాటరే కనిపిస్తుంది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి కార్లు మొత్తం కూడా ఒక పెద్ద కాలువలో బొమ్మ కార్లు కొట్టుకుపోయినట్టుగా పెద్ద పెద్ద కార్లు కూడా కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు మనకి అందుతున్నటువంటి సమాచారం ఆ కార్లలో అసలు ఎవరైనా ఉన్నారా, వెళ్తున్నటువంటి కార్లు కూడా కొట్టుకుపోయిన పరిస్థితి ఏమైనా ఉందా, సో ఇళ్ళు కూలిపోయినటువంటి వాళ్ళలో ఇంకా శిథిలాల కింద ఎవరైనా ఉన్నారా, వీటన్నిటిని కూడా అధికారులు పరిశీలిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. 13 రోజులు మనుగడ సాగించిన ఉష్ణమండల తుఫానుగా ఇది రికార్డు సృష్టించిందని చెప్పాలి. ఇంకా ఈ తుఫాను ప్రభావం కొనసాగుతుంది. మంగళవారం రోజు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఈ బావి తుఫాను వల్ల అక్కడ ప్రమాదకరమైన పరిస్థితులు కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి. ఈ తుఫాను కేంద్ర భాగం చాలా వరకు ఉండటం వల్ల సముద్రం నుంచి సేకరించినటువంటి భారీ తేమను ఇది ఉత్తర చైనా, కొరియా ద్వీపకల్పం వైపు మోసుకెళ్తుందన్నమాట. సో ముఖ్యంగా పర్వత ప్రాంతాలు, వెచ్చని సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు ఈ తుఫానుకు నిరంతరం శక్తిని ఇస్తుండడంతో గాలి వేగం తగ్గిన కుండపోత వర్షాలు మాత్రం అక్కడ పడతానే ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఏకంగా 300 నుంచి 450 మిల్లీమీటర్ల మేర రికార్డు స్థాయి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ అక్కడ లోతట్టు ప్రాంతాల్లో, అక్కడ అధికారులు చెప్పినటువంటి ప్రాంతాలు ఏవైతే వర్ష కురిసే అవకాశం ఉందని చెప్తున్నారో అక్కడ ఉన్నటువంటి స్థానికులు మరింత జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పి హెచ్చరిస్తున్నారు. ఈ బావి తుఫాను చైనాని అతలాకుతలం చేస్తుండడంతో ఇది భారతదేశం మీద కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్తున్నారు. భారత్కు వర్షాలు తీసుకురావాల్సిన నైరుతి ఋతుపవనాల గాలుల్ని ఈ శక్తివంతమైన తుఫాను తన వైపుకు లాగేసుకుంది. దీనికి తోడు పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన బలమైన ఎల్నినో ప్రభావం కూడా తోడు కావడంతో బంగాళాఖాతంలో కొత్త అల్పపీడనాలు ఏర్పడకుండా ఇది ఆటంకాన్ని కలిగిస్తోంది. దీంతో భారత ఉపఖండంలో గత కొన్ని రోజులుగా వర్షాలు తగ్గిపోయి తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డ విషయం తెలిసిందే. ఇక భారత్కు ఒక సానుకూలమైనటువంటి వార్త కూడా అందుతోంది. ఈ నెల 6 నుంచి బావి తుఫాను చైనా తీరం దాటి క్రమంగా బలహీనపడే అవకాశం ఉంది. దీనివల్ల ఋతుపవన గాలులు మళ్ళీ భారతదేశం వైపు వెళ్ళడానికి అవకాశం ఉందని వాతావరణ సంస్థ స్కైమేట్ అంచనా వేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో నేటి నుంచి వాయువ్య బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడి ఆ తర్వాత 16 లేదా 17 తేదీల్లో ఉత్తర బంగాళాఖాతంలో ఒక బలమైన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు భావిస్తున్నారు. దీంతో దేశంలో మళ్ళీ వర్షాలు పుంజుకునే అవకాశం కూడా కనిపిస్తోంది. కానీ ఈ బావి తుఫాను చాలా ప్రమాదకరంగా మారినటువంటి సిచ్యువేషన్ చైనాలో కనిపిస్తుంది. ఎందుకంటే మీరు చూస్తున్నటువంటి దృశ్యాలు నిజంగా ఒక భయం కల్పించే విధంగా ఉన్నాయి. ఎప్పుడు కుండపోత వర్షాలు పడతాయో, ఏ ప్రాంతం పూర్తిగా వర్షాలు వరదలతో నీట మునిగిపోతుందో అర్థం కాని సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఆ దృశ్యాల్లో ఎక్కడికక్కడ పూర్తిగా కార్లతో సహా, ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు సహా అక్కడ ప్రధాన రహదారుల్లో ఉన్నటువంటి ఈ షాపింగ్ కాంప్లెక్స్లు లోపలికి వాటర్ కూడా వెళ్ళిపోయి జనం బయటకు రాలేనటువంటి పరిస్థితి. సో చైనాలో కొన్ని ప్రావిన్స్లో ఈ బావి టైఫూన్ కారణంగా ప్రజలు చాలా గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారు. దాదాపు 2.6 లక్షల మంది ప్రజలు
అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించేశారంటే ఈ బావి అతిపెద్ద తుఫాను చైనాని ఏ విధంగా గజగజ వణికిస్తుంది, చైనాని ఏ విధంగా అతలాకుతలం చేస్తున్నది కూడా అర్థమవుతుంది. సో ఇప్పుడు అధికారులు వెంటనే చర్యలు కూడా తీసుకుంటున్నారు. ఎక్కడైతే భారీ వర్షాలు వరదలు ఉన్నాయో అక్కడ సహాయ కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. వీళ్ళందరినీ తరలించిన వాళ్ళని పునరావాస కేంద్రాల్లో పెట్టారు. అక్కడ వాళ్ళకి ఆహారము, అలాగే పాలు, వాళ్ళకి వృద్ధులైతే మెడిసిన్స్ ఇవన్నీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు హెలికాప్టర్స్ను కూడా అక్కడికి పంపించి ఎవరైనా వరదలు చిక్కున్నారా, ఎవరైనా మేడ మీద ఉండి సహాయం కోసం అర్థిస్తున్నారా, సో వీళ్ళని కనిపెట్టే బాధ్యత కొంతమంది అధికారులు తీసుకున్నారు. సో అక్కడ ఈ సహాయక కార్యక్రమాలు అనేవి జరుగుతున్నాయి. చైనాలో నుండి ఆర్మీ కావచ్చు, ఇంకా ఇతర సిబ్బంది వాళ్ళందరూ కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి ఎవరైతే వాళ్ళు వరద ప్రవాహానికి గురైనటువంటి ప్రజలు ఉన్నారో, వరద బాధితులు ఉన్నారో వాళ్ళని రక్షించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజంగా చాలా భయంకరమైనటువంటి దృశ్యాలు చైనాలో కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి. పెద్ద పెద్ద బ్రిడ్జిలు కూడా కొట్టుకుపోయి అటు ఆ ప్రాంతానికి ఈ ప్రాంతానికి కనెక్టివిటీ దెబ్బతిన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సో మొహగ్రు రూపం దాలుస్తున్నాయి అక్కడ ఉన్నటువంటి నదులు కూడా. సో ఈ వర్షాలు ఇంకా 2-3 రోజుల పాటు ఉండే అవకాశం ఉంది. కాబట్టి చైనాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.